వాళ్ళకి ఎంత శత్రుత్వం అంటే పాము ముంగేస్ అని ఎందుకన్నానంటే ఇప్పుడు ఆయన ఒక మంచి కళాకారుడు. అవును. చిరంజీవి గారు సున్నిత మనస్కుడు. Yes. ఎవరితో కూడా వివాదాలకి కోరుకునేటువంటి వ్యక్తి కాదు. సాధ్యమైనంతవరకు వివాదాస్పద రహితుడిగా ఉండాలని చేసే ప్రయత్నం. అవును. ఓ పార్టీ పెట్టాడు, ఆయన ప్రయత్నం చేశాడు. చేస్తే ఆయన ఎన్ని తిప్పలు పెట్టారండి ఈ సామాజిక వర్గం. మీడియాలో ఎన్ని రకాలుగా దుమ్మెత్తిపోశారు, ఆయన ప్రచారాల మీద ఎన్ని అవాకులు చవాకులు పెళ్ళారు. అవన్నీ ఒక ఎత్తు అయితే పార్టీ విలీనం చేయకముందే ఆయనే చెప్పాడు, నేను చెప్పింది కాదు, చిరంజీవి గారే చెప్పాడు, జెండా పీకేద్దాం అని చెప్పని ఈనాడులో బ్యానర్ హెడ్డింగ్ పెట్టారు అని స్వయంగా ఇవాళగా ఉన్నాయి వీడియోలు చూడండి. అంటే ఇదంతా ఏంటి, ద్వేషం, అంతర్గతంగా ఒక ద్వేషం. మిగతా వాళ్ళు ఎవరైనా పైకి వస్తే వాళ్ళు జీర్ణించుకోలేని తత్వం. అంటే అందరూ నేను అన్నాం, ప్రతి కులంలో కూడా, బట్ అక్కడ మెజారిటీ శాసించేది మనమే అనుకుంటున్నటువంటి వర్గం గురించే మాట్లాడుకుంటాం తప్ప మొత్తం కులాన్ని గురించి మనం అనుకునేంత ఇది కాదు మనకి. ఆ విధంగా ఆయన్ని వెంటాడారు, వేధించారు. అది అక్కడ తత్వం నేను అనేది. సో ఇక్కడ కంఫర్టబుల్గా వీళ్ళు ఎక్కడ అడ్జస్ట్ అవ్వగలుగుతారు, అక్కడ అయ్యే పరిస్థితి లేదు. సరే ఇతను ఏదో ఒక ప్రయోగం చేస్తున్నాడు చూద్దాం అనుకున్నారు. ఓకే. కాపులు కూడా హరిరామ జోగయ్య అనుకున్నాడు, ఒక దశలో ముద్రగడ పద్మనాభం గారు అనుకున్నాడు, ఆ ప్రాంతంలో ఉండేటువంటి కాపులు కూడా మెజారిటీ వాళ్ళు కూడా ఆలోచించారు. ఓకే. కానీ వాస్తవంలోకి వచ్చేసరికి జరిగింది ఏంటి అంటే, ఈయన ఎవరి మాట ఎవరో ఒకడు ఏదో ఒకడు ముందు ఒకడు ముఖ్యమంత్రి వాళ్ళు మన కాపుడు అనుకున్నారు వాళ్ళు. తీరా చూస్తే జరిగింది ఏంటి, ఈయన అడిగిన సీట్లేనండి 24 సీట్లు అడిగితే 175 స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రంలో 24 ఇచ్చారు. 24 సీట్లు ఇస్తే ఓకే థ్యాంక్ యూ అని చెప్పని తల ఊపాడు. ఆ తర్వాత తీసి మళ్ళీ కోత కోస్తామంటే ఏం ఇబ్బంది లేదని చెప్పాడు. అదైతే 10 సంవత్సరాలుగా తన మాట్లాడిన మాటలు ఏంటంటే, హవాయి చెప్పులు వేసుకొని తిరిగేవాడిని కూడా అసెంబ్లీకి పంపిస్తాను అన్నాడు. పాపం మనవాడు చెప్తుంది నిజమే కాబోలు అనుకున్నారు చాలామంది. మధ్యతరగతి జేబులు అండి, కుర్రాళ్ళు నాకు తెలిసి పెట్రోలు కూడా లేకపోతే పెట్రోల్ డబ్బులు అక్కడ ఇక్కడ తెచ్చుకొని బండిలో పెట్రోల్ పోసుకొని ఇతను వస్తున్నాడంటే ఎగబడి తిరిగినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి మనం కూడా ఏదో రాజకీయంగా మనకు గుర్తింపు వస్తుందని చెప్పని 10 సంవత్సరాలు వాళ్ళ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకొని తిరిగితే వాళ్ళందరి పరిస్థితి వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లినట్టే కదా. అంతే. చల్లాడు. తర్వాత ఏమన్నాడు, మళ్ళీ ఈ పార్టీ నాది, పెట్టుబడి నాది. ఎవడైనా రాజకీయాల్లో ఉన్నాడు పెట్టుబడి నాది అని ఆ పదం ఆడైనా వాడతాడా? పార్టీ ఎవరైనా పెట్టచ్చు కాక, కానీ దానికి డెమోక్రటిక్ సెటప్ ఉంటుంది, ఒక కమిటీ ఉంటుంది, వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు, మరి ఆ నిర్ణయాల ప్రకారం ఉంటుంది, అంతే కదా. మరి పార్టీ పెట్టినటువంటి వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు గారిని ఎందుకు దించేశారు? ఆ రోజు జరిగింది కదా, అది అంటే న్యాయబద్ధంగా జరిగిందా అన్యాయంగా జరిగిందా అది వేరే విషయం, మొత్తం మీద అయితే చేశారు కదా. సో ఆ రైట్ అనేది ఎప్పుడు ఉంటుంది అది. కానీ ఒక నియంతలాగా పార్టీ నాది, పెట్టుబడి నాది, ఇష్టమైన వాళ్ళు ఉంటే ఉండదు లేకపోతే పొండి అని చెప్పని వాళ్ళకి ఒక ముందే వార్నింగ్ ఇచ్చాడు. అంటే సైకలాజికల్ వాళ్ళని ప్రిపేర్ చేశాడు. సర్లే అయితే ఇందులో మనకి టిక్కెట్లు వస్తాయి అనుకుంటే టిక్కెట్లు కూడా లేకుండా చేసి పోనీ ఈ రోజునైనా ఆకాశిని టిక్కెట్లలో తను చెప్పిన విధంగా రబ్బర్ చెప్పులు వేసుకున్నవాడికి ఎవరికైనా టికెట్ ఇచ్చాడంటే, మొత్తం 100 కోట్ల రూపాయలు ఉన్నటువంటి వాళ్ళకే 2 సీట్లు మీరు ఉదాహరణ తీసుకోండి, ఎంపీ సీట్లు, అందులో 100 కోట్ల పారిశ్రామికవేత్తలైన వాళ్ళు మామూలు సాదాసీదా కోటీశ్వరులు కూడా కాదు, వాళ్ళు లక్షాధికారులు కాదు, కోటీశ్వరులు కూడా కాదు, మల్టీ మిలియనర్స్. వాళ్ళకి ఇచ్చి సగటు కాపులందరినీ కూడా మోసం చేసావు, తొక్కేస్తానని చెప్పనని వార్నింగ్ ఇచ్చాడు ముఖ్యమంత్రి గారిని. ఎవరినయ్యా నువ్వు తొక్కిందంటే, నిన్ను నమ్ముకొని 10 ఏళ్ల నుంచి తిరిగినటువంటి సగటు జన సైనికుల్ని తొక్కేసేసావు. వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లి వాళ్ళని పాతాళానికి తొక్కినట్టుగా తొక్కేసేసి మీ ఇష్టం అని చెప్పని గాలికి వదిలేసేసావు. అది జరిగింది వాళ్ళ. నేను అడిగిన పాయింట్ ముద్రగడ గారిని హరిరామ జోగయ్య గారిని ఎందుకు విమర్శించారు? అదే హరిరామ జోగయ్య గారు ఆయన ఏమనుకున్నాడు, సరే పోనీ ఏదో ప్రయత్నం చేస్తున్నాడు అని ఒక 64 సీట్లైనా తెచ్చుకోవయ్యా, 64 సీట్లు తెచ్చుకుంటే అందులో పోనీ ఒక 20-24 పోతే మిగతా ఉన్న
ఇప్పుడు ప్రతి వాళ్ళకి అతను దేవగౌడ కుమారుడు కుమారస్వామి గౌడ ఒక మోడల్ అయ్యాడు కదా. అవును. ఆ కుమారస్వామి గౌడ్ లాగా అయితే గీతే ఏమన్నా సీఎం అవకాశం ఉంటుంది మేకర్గా అనే ఉద్దేశంతో ఆయనకున్న రాజకీయ అనుభవంతో ఆయన ఒక హితైషిగా చెప్పాడు. చెప్తే నాకెవడు సలహాలు ఇవ్వద్దు అని చెప్పని ఆయన అవమానించాడు. ముద్రగడ పద్మనాభం గారి ఇమేజ్ని చాలా ప్లాండ్గా డ్యామేజ్ చేశాడు అంతకుముందు. ఈ కుర్రాళ్ళని పూనకం వచ్చే వీర సైనికుల్ని వీరతాళ్ళు వేసుకొని తిరిగే వాళ్ళని రెచ్చగొట్టి పాపం ఆయన కుటుంబం మొత్తం కూడా ఆయన పోరాటాలే కదా చేస్తే ఆయన క్యారెక్టర్ అసాసినేషన్కి తెగబడ్డాడు. దీని వెనకాల ఎవరికి పథక రచన ఎవరు లేరంటారా ఈయన ఇట్లా మాట్లాడడానికి వెనకాల? చంద్రబాబు గారు కానీ లేకపోతే ఇంకొకళ్ళు కానీ కూడా చంద్రబాబు నాయుడు గారి సలహా మేరకే అతను చేస్తున్నాడు చేశాడు తప్ప స్వతంత్రంగా అతను ఆలోచించే పరిస్థితి ఎక్కడా లేదు. అతనికి నచ్చింది అది, ఎందుకంటే అతనికి లాభదాయకంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారితో ప్రయాణం తనకి లాభదాయకంగా ఉంది కాబట్టి పూర్తిగా సరెండర్ అయిపోయాడు. కానీ చంద్రబాబు నాయుడు గారి పాలసీ ఏంటంటే డబ్బులు ఉండాలి, 10 సంవత్సరాల పాటు ప్రయాణం చేస్తున్నాడు. 10 సంవత్సరాలు ఏమి ఉండదండి. రేపు పొద్దున పిఠాపురంలో ఓడించడానికి వైసీపీ వారు కృషి చేయక్కర్లా, చంద్రబాబు నాయుడే అవకాశం వస్తే కృషి చేస్తాడు. వర్మనైతే దువ్వాడో ఆ వర్మతోనే అంతర్గతంగా రాజకీయం చేయించగలిగిన సమర్థుడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు వర్మ కూడా మాట్లాడాడు కదా, ఆయన కూడా అన్నాడు ఇవాళ మాట్లాడాడు. అందుకని ఏంటంటే ఇప్పుడు క్రెడిబిలిటీ అనేది ఉంటుంది. నాయకుడికి కావాల్సింది ఏంటంటే విశ్వసనీయత. ఆ విశ్వసనీయత అనేటువంటిది కొంతమంది రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళ పేర్లు టక్కని చెప్తారు ఎవరిని అడిగితే. యూజ్ అండ్ త్రో పాలసీ అనేది ఎవరంటే కూడా చెప్తారు ఎవరనేది. సో ఇక్కడ సరే ఇప్పటికైతే అతనికి కావాల్సింది ఇన్స్టెంట్ రిజల్ట్ తీసుకున్నాడు. ఈ క్రమంలో అనేక మంది అండి, ఒకళ్ళు కాదు, పాపం నాకు ఎంత జాలి వేస్తుందంటే కందుల దుర్గేష్ అసలు జనసేన పెట్టిన తర్వాత ఆ పార్టీ తరఫున ఇతను ఏదో పార్ట్ టైం అప్పుడప్పుడు రావడం వెళ్ళిపోవడం ఏదో స్టేట్మెంట్ ఇవ్వడం, ఆ స్టేట్మెంట్కి మళ్ళీ తర్వాత వచ్చే స్టేట్మెంట్ ఎక్కడ పోలిగా పొంతన ఉండదు. కాసేపు రాజధాని రైతులు అంటాడు, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడ సంగతి తెలుస్తానంటాడు, సాయంత్రం ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయేవాడు. ఇంకేదో అంటాడు, ఇంకేదో ఉంటుంది. కానీ అసలంటూ జనసేన తరఫున కొన్ని యాక్టివిటీస్, కొన్ని వ్యవహారాలు ఇవన్నీ నడుపుతూ చాలా కాలం దాన్ని లైవ్లో ఉంచి చేసినటువంటి మెంబరు. ఇప్పుడు ఆయనదంతా ఫ్యామిలీ ప్యాకో లేకపోతే ఫ్రెండ్షిప్ పర్సనల్ ప్యాకేజో. ఆ పర్సనల్ ప్యాకేజీలో ఎవరంటే చంద్రబాబు నాయుడు గారితో వ్యవహారాల్లో సంధానకర్త నాదెండ్ల మనోహరు తను, తర్వాత వాళ్ళ అన్నయ్య నాగేంద్రబాబు, వీళ్ళ ముగ్గురే కదా. కానీ 4th పర్సన్గా ఎవరు అనగానే చెప్పేంత క్రియాశీలకంగా కందుల దుర్గేష్ వ్యవహరిస్తే అటువంటి ఒక వ్యక్తికి ఒక్క సీటు, గెలిచే సీటు ఇవ్వకుండా వద్దు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చెప్తే దానికి కూడా తానని పాప ఆయన నిడదవులకు పంపించడం అంటే అక్కడ ఆయన మనోభావాలు సరే, ఆయన లాయల్టీ కాబట్టి ఏదో అన్నాడు. ఎంత ఫీల్ అయ్యారండి వాళ్ళంతా అక్కడ కార్యకర్తలు, ఈ రోజుకి ఎంత ఫీల్ అవుతున్నారు వాళ్ళు అంటే. అక్కడ నుంచి కూడా ఎవరు తనకి తన స్వార్థం తన ఇదే తప్ప వాళ్ళ యొక్క సంక్షేమానికి తనకి సంబంధం లేదు అనేది ఆ ఒక్క ఉదాహరణ చాలు. మిగతా అన్నీ చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా వస్తాయి. కానీ మనకి కందుల దుర్గేష్ నేను అనుకోవటం ఆ ఒక ఎగ్జాంపుల్ ఎనఫ్. అది మనకి తణుకు తీసుకుందాం. తణుకు విడివాడ రామచంద్రరావు, జగ్గంపేట పాటంశెట్టి, తిరుపతి గంట నరహరి, టీడీపీ భీమవరం, అంజిబాబుని జనసేనలోకి పంపించి అతనికి టికెట్ ఇచ్చి అంతకుముందు ఉన్న వాళ్ళందరినీ కూడా బకరాలను చేశాడు. నరసాపురం టీడీపీ నుంచి జనసేనలోకి వచ్చిన వీళ్ళని ఇది చేశాడు. ఇట్లా ఒక చోట కాదు, ఇవన్నీ కూడా ఏంటంటే అన్నీ ఈ రాజకీయాలే తప్ప ఒక క్రెడిబిలిటీ ఉన్న పాలిటిక్స్ అనేది ఎక్కడ కూడా నమ్ముకున్నటువంటి వాళ్ళకి మనం ఎంత దూరమైనా వెళ్ళి ఏదన్నా చేయాలి అన్నది ఎక్కడా కించిత్ కనిపించలేదు.